హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉండగా 2012లో రిపోర్టర్ ఓ క్వశ్చన్ వేశారు, చెల్లెలుగా చేసిన రమ్యకృష్ణతో రొమాన్స్ ఎలా చేశారు అని. అయితే దీనికి మెగాస్టార్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. సినిమాలు నిజ జీవితం ఒకటి కాదు. ఓ సినిమాలో భార్యగా నటిస్తే మరో సినిమాలో అదే నటి చెల్లెలుగా చేస్తుంటారు. ఓసారి చెల్లెలుగా చేసిన నటి ఛాన్స్ వస్తే మరో సినిమాలో భార్యగాను ప్రియురాలిగాను నటించడానికి సిద్ధపడతారు. అయితే చెల్లెలుగా రమ్యకృష్ణతో రొమాన్స్ ఎలా చేశారు అనే రిపోర్టర్ ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన మెగా కౌంటర్. ఇది చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న 2012 నాటి సంఘటన. అప్పట్లో ఢిల్లీలో తెలుగు రిపోర్టర్లు పరిమిత సంఖ్యలో ఉండేవారు. మొత్తంగా లెక్కేస్తే ఓ 15 మంది ఉండేవారేమో. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆఫీస్ పార్లమెంటుకు దగ్గరలోని ట్రాన్స్పోర్ట్ భవనంలో ఉండేది. జెడ్ కేటగిరీ ఏరియా కావడంతో అభిమానుల హడావుడి అంతగా ఉండేది కాదు. రిపోర్టర్లు కాస్త ఫ్రీగానే కేంద్ర మంత్రులను కలిసే పరిస్థితి ఉండేది. అందులో భాగంగా ఓసారి ఏదో ప్రెస్ మీట్ అయ్యాక చిరంజీవి జర్నలిస్టులతో సరదాగా చిట్చాట్ చేశారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తూ, సార్, సినిమాల్లో చెల్లెలుగా చేసిన హీరోయిన్లతో వేరే సినిమాల్లో ఎలా రొమాన్స్ చేస్తారు మీరు అని క్వశ్చన్ చేశారు. దీనికి కారణం చక్రవర్తి అనే సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణ మెగాస్టార్కు చెల్లెలుగా నటించారు. కానీ ఆ తర్వాత ముగ్గురు మనగాళ్ళు, అల్లుడా మజాకా ఇలాంటి సినిమాలలో ఆమెతో కలిసి కథానాయికగా నటించారు మెగాస్టార్. ఇది తప్పుగా అనిపించలేదా అని అడిగాడు. ఇది విన్న మిగిలిన రిపోర్టర్లందరూ చిరంజీవి ఫీల్ అవుతారేమో అని ఒక్కసారిగా ఆశ్చర్యంతో ముఖాలు చూసుకున్నారు. కానీ ఆయన చాలా కూల్గా ఇచ్చిన రిప్లై మాత్రం ఎపిక్ అని చెప్పాలి. చూడు బాబు, చక్రవర్తి సినిమా కంటే ముందు ఖైదీ, అడవి దొంగ, దొంగ మొగుడు లాంటి పెద్ద హిట్లే నాకున్నాయి. ఇక ముగ్గురు మునగాళ్ళు టైంకి నేను టాప్ స్టార్గా ఉన్నాను. ఆ టైంలో నా పక్కన ఆ అమ్మాయి చెల్లెలుగా చేసింది కాబట్టి హీరోయిన్గా చెయ్యను అని చెప్పొచ్చు. అప్పుడు మీ పేపర్లలో చిరంజీవి సూపర్, గొప్ప నీతివంతుడు అని ఒక ఆర్టికల్ వస్తుంది. అలాగే మా హీరో ఎంత గొప్పోడో చూశారా అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేయవచ్చు. దీనివల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కెరీర్ మీద ఎన్నో ఆశలతో సినిమాల్లోకి వచ్చిన ఒక అమ్మాయి టాప్లో ఉన్న ఓ హీరో పక్కన హీరోయిన్గా నటించే అవకాశం కోల్పోతుంది కదా. టాప్ స్టార్స్ పక్కన హీరోయిన్గా నటిస్తే వచ్చే ఫేమ్తో కనీసం ఒక 20 నుంచి 30 సినిమాల్లో ఆ హీరోయిన్స్కి అవకాశం వచ్చేస్తుంది. అవన్నీ ఆ అమ్మాయికి దూరం కావా? నేనేదో గొప్పవాడు అనిపించుకోవడం కంటే ఒక అమ్మాయి కెరీర్కి ఊతం ఇవ్వడం బెటర్ కదా అని ఎంతో ప్రశాంతంగా చెప్పారు చిరంజీవి. అయితే సినిమాని, వ్యక్తిగత జీవితాలను కంపేర్ చేసుకోకూడదు. స్క్రీన్పై అన్నా చెల్లెలుగా నటించిన అనేక మంది యాక్టర్స్ తర్వాత హీరో హీరోయిన్స్గా చేశారు. మా పరిధులు మాకుంటాయి, మా పరిమితులు మాకుంటాయి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారేమో అని టాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తున్నారు. చక్రవర్తి సినిమాలో 1987లో భానుప్రియ హీరోయిన్గా నటించగా చిరంజీవి ఫ్రెండ్ పాత్రలో నటుడు మోహన్ బాబు నటించారు. చిరంజీవికి చెల్లెల పాత్రలో రమ్యకృష్ణ కనిపించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంత పెద్దగా హిట్ కాలేదు. కానీ ఆ తర్వాత ముగ్గురు మునగాళ్ళు, అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు లాంటి సినిమాల్లో చిరంజీవి, రమ్యకృష్ణ జంటగా నటించి అలరించిన విషయం తెలిసింది. అయితే గతంలోనూ శ్రీదేవి ఏఎన్ఆర్, శ్రీదేవి కృష్ణ, శ్రీదేవి ఎన్టీఆర్ సావిత్రి ఇలా అనేక మంది స్టార్స్ అన్నా చెల్లెళ్ళగాను, తాత మనవరాళ్ళుగాను చేసి తదనంతర కాలంలో హీరో హీరోయిన్స్గా నటించిన విషయం తెలిసింది.